బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటైన ధరణి పోర్టల్ ని ప్రస్తుత ప్రభుత్వం రీమోడిఫై చేసే పనిలో పడింది. ధరణికి సంబంధించి ఎన్నో రకాల అవకతవకలను సరిచేస్తామంటూ రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఒక ప్రకటన ఇచ్చారు. అందులో భాగంగానే ధరణి పునర్నిర్మాణ కమిటీ ఏర్పాటైంది. ధరణి యాప్ అంటే పలు శాఖలతో ముడిపడి ఉన్న అంశమని అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ కమిటీ ఇటీవల సచివాలయంలో 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశమైంది. కమిటీ సభ్యులు ఎం కోదండరెడ్డి, ఎం సునీల్ కుమార్, రేమండ్ పీటర్, మధుసూదన్, నవీన్ మిట్టల్ తో పాటు సీఎంఆర్ఓ పీడీ వి లచ్చిరెడ్డి, జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్ పాటిల్ సిద్దిపేట, రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్, ప్రావీణ్య వరంగల్, గౌతమ్ కుమార్ ఖమ్మం, శశాంక్ రంగారెడ్డి వీరితో పాటుగా రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లంతా కలిసి వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దరఖాస్తుల పరిష్కారంపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేనందున వాటిని పరిష్కరించలేకపోయామని కమిటీకి వివరించారు. ఇప్పటికే కుప్పలుగా ధరణి దరఖాస్తులు పేరుకుపోయాయని వాటిని పరిష్కరించేందుకు తమ దగ్గర తగినంత సమయం లేదన్నారు. ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి అంటే తమకు ఉన్న అధికారాలను కొంతమేర తగ్గించాల్సిన అవసరం ఉంటుందన్నారు. అయితే తమకున్న అధికారాలు బిజీ షెడ్యూల్, పని ఒత్తిడి కారణంగా ధరణికి సంబంధించి ప్రతి మాడ్యూల్ ద్వారా వచ్చే దరఖాస్తులన్నింటినీ కలెక్టర్లే పరిష్కరించాలంటే అది సాధ్యమయ్యే పని కాదని, ఆ కారణంగానే దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించే విషయంలో జాప్యం జరుగుతోందని కలెక్టర్లు వివరించారు. ధరణి దరఖాస్తులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి గ్రౌండ్ లెవెల్లో అవసరమైన సిబ్బంది ఎవరూ కూడా లేకపోవడం, ఈ పని ముందుకు సాగడం లేదన్నారు. ఇన్ని సమస్యలు ఉన్న కారణంగా ఈ ధరణి అప్లికేషన్ల బాధ్యతను కలెక్టర్లకు మాత్రమే కాకుండా పలు కేటగిరీలకు చెందిన తహసీల్దార్లకు, ఆర్జీఓలకు కూడా బాధ్యతలు అప్పగిస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. ఇకపోతే ఈ ధరణి పోర్టల్ ని నిర్వహిస్తోన్న టెర్రాసిస్ కాంటెల్లా కంపెనీ ప్రతినిధులతోనూ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ధరణి పోర్టల్ పనితీరు, అందులోని పలు సాంకేతిక అంశాలు, సమస్యల పరిష్కారానికి ఉన్న మార్గాలు, ఇతరితర సాంకేతిక అంశాలపై కూడా చర్చించారు. అలాగే జిల్లా కలెక్టర్లు, కంపెనీ ప్రతినిధుల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించారు కమిటీ సభ్యులు. ఇక 27వ తేదీ ఉదయం అటవీ, గిరిజన శాఖలతో, మధ్యాహ్నం వ్యవసాయ శాఖ అధికారులతో, ఆ తర్వాత స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, సర్వే, సెటిల్మెంట్, దేవాదాయ, వక్ఫ్ ఉన్నతాధికారులతో సమావేశమై అందరి అభిప్రాయాలను తీసుకున్నాకే ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని కమిటీ నిర్ణయించింది. For more interesting updates, do like, share and subscribe to Volga News.